హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, డైరెక్టర్ త్రివిక్రమ్ గారి పైన ఇప్పుడు హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సార్, అసలు నువ్వు మనిషివేనా అన్నట్టు కూడా కామెంట్స్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ విధంగా త్రివిక్రమ్ గారు ప్రవర్తించారు, ఎందుకు వీళ్ళు ఫైర్ అవుతున్నారు? మరి రీసెంట్ గా మనం చూసాం కీరవాణి గారి విషయంలో కూడా అదే జరిగింది. మరి ఇప్పుడు త్రివిక్రమ్ గారి విషయంలో అసలు ఏం జరిగింది సార్, ఎందుకు ఫైర్ అవుతున్నారు? కీరవాణి గారు కూడా వేరండి. అంటే ఆయన ఎక్కడో మాట్లాడాడు, ఆ మాట్లాడిన దాని మీద ఆవేశం. అంటే ఆయన యేసు ప్రభు తాలూకా అంటే ఆ పాటలు అవి చేశాడు. ఆయన చేసిన సందర్భంగా కొంచెం నాకు ఆ మతంలో ఏదో మానవత్వం కనిపించింది అన్న టోన్లో ఆయన ఎక్కడో ఏదో చేసిన కామెంట్ని పట్టుకొచ్చి ట్రోల్ చేశారు. అంటే ఈ ట్రోలర్స్కి రోజువారీ కార్యక్రమం, ఎవరో ఒకళ్ళని పట్టుకొని అటాక్ చేస్తే తప్ప వాళ్ళకి జీతాలు వెళ్ళవు. ఓకే, అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆధారంగా వాళ్ళకి పేమెంట్లు ఉంటాయి. కాబట్టి పెర్ఫామ్ చేయడానికి సొసైటీలో ఎవరినైనా పట్టుకుని దాడి చేస్తారు. దాడి చేయటమే ప్రోగ్రామ్గా, ఏ రోజు కంటెంట్ ఆ రోజు వెతుక్కోవడమే వాళ్ళు కూడా, మీడియా లాగానే దాదాపుగా. ఇటువంటి కండిషన్లో వాళ్ళకి వెతుకులాటలో బహుశా నేను అనుకోవడం ఇది దొరుకుంటుంది. అంటే ఆయన ఏదో సినిమాలో జులాయి అనుకుంటాను మేబీ, ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఏదో దైవ ప్రార్థన చేసుకుంటూ ఉన్న ఫోటోలో ఆయన పూజ చేస్తున్న దేవుళ్లలో హిందూ దేవతల మధ్యలో ఒక పక్కన యేసుప్రభు ఫోటో కూడా ఉన్నట్టుగా ఉంది. అలా పెడతావా నువ్వు అనేది వీళ్ళ గొడవ. అన్ని మతాలకి అవకాశం ఉన్నటువంటి ఒక లౌకిక రాజ్యాంగం, లౌకికవాదము అనేది మన రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ నుంచి ఉంది అనే ఒక విషయాన్ని అంగీకరించాలి. ఇంకా అది పీకలేదు. అంటే కాన్స్టిట్యూషన్ని పూర్తి స్థాయిలో హైందవీకరించడం అనే పని ఇంకా జరగలేదు. కాబట్టి స్టిల్ మన రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం అనే అనుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా అనుకుంటే ఆ ఫోటో అక్కడ పెట్టడం తప్పేమీ కాదు. ఏ మతం అయినా సరే ఆ మతంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప పక్క మతాలను తిడితే ఎంజాయ్ చేసేటువంటి, లేకపోతే పక్క మతాలను తిట్టడం ప్రోగ్రామ్గా పెట్టుకునేటువంటి ఒక యాటిట్యూడ్ డెవలప్ చేయటం ప్రోగ్రాం కాదు. కానీ వీళ్ళ ప్రోగ్రాం అలాగే నడుస్తుంది. ఇది ప్రమాదం. ఈ ప్రమాదంలో హిందూ మతం ఉంది. ఇప్పుడు ఈ యాటిట్యూడ్ని హిందుత్వ అనుకుంటే, ఈ హిందుత్వ అనేటువంటి యాటిట్యూడ్ వలన హిందూ మతానికి ప్రమాదం ఉంది. ఇది మనం పదే పదే చెప్తూ వస్తున్నాం. ఈ చెప్తూ వస్తున్నటువంటి పరిణామ క్రమంలోనే ఇప్పుడు ఇది జరుగుతోంది. అందుకని ఇది ఈజీ వ్యవహారం కాదు. వీళ్ళని హ్యాండిల్ చేయటం కూడా ఇది చాలా జటిలమైనటువంటి గొడవ. వీళ్ళు ఇలా దాడి చేస్తున్నారు అని చెప్పేసి చూసి పక్కకి తప్పుకోవడం తప్ప చేయగలిగింది లేదు. నాది రెండో అనుమానం ఏంటంటే, అది నా పర్సనల్ డౌట్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయేమో అనేది ఒక సందేహం. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలాంటివి జరుగుతున్నాయంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇలాంటివి కనిపెట్టి హిందూ సంఘాలు ఇలా దాడి చేస్తున్నాయి ఫలానా వ్యక్తి మీద అని ఒక వార్త రాయటం తేలికే. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాసు అనే మనిషిని తీసుకొని అతని సినిమాలో ఇది ఉంది అని ఎవరో కనిపెట్టి ఉండొచ్చు. కనిపెట్టిన తర్వాత ఈ రెండు క్లబ్ చేసి ఒక వార్త రాయొచ్చు అనే ఐడియా ఇంకెవరికో వచ్చి ఉండొచ్చు. ఇది తాము మాట్లాడితే ఇబ్బంది కాబట్టి హిందూ సంఘాలు దాడి చేస్తున్నాయని ఒక మాట అనేస్తాయి. ఈ వార్త చూసి కూడా వాళ్ళు దాడి చేయొచ్చు. వీళ్ళకి కొంత వ్యూవర్షిప్ వస్తుంది. ఇదంతా ఏంటంటే ఒక రకంగా పబ్లిక్ అటెన్షన్ని గ్రాప్ చేసే ప్రోగ్రాం. పబ్లిక్ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి ఏం చేయడానికన్నా సిద్ధపడే ఒక గందరగోళపు స్థితిలో ప్రసార మాధ్యమాలు అన్నీ ఉన్నాయి. అందుకని ఈ తరహా దాడులు జరుగుతున్నాయని కూడా అనుకోవచ్చు. ఇవన్నీ అర్థం చేసుకోలేనంత అర్భకుడేం కాదు అతను త్రివిక్రమ్. తన సినిమాల్లో ఆయన చాలా ఫండమెంటలిస్టు. ఆయన ఫండమెంటలిస్టిక్ ఐడియాలజీ ఆయన సినిమాల నిండా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆయన్ని కాదనుకోవడం ఒక రకంగా వాళ్ళు చేస్తున్న తప్పు. ఆయన తన సినిమాల ద్వారా హిందుత్వాన్ని ప్రమోట్ చేశాడు. ఆయన దానికి పెద్దగా లోతుల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదు. అలవైకుంఠపురం అనే ఆయన చివరి పెద్ద హిట్ సినిమా, ఆ సినిమా ఇంటి గుట్టు అనేటువంటి ఒక ఎన్టీ రామారావు గారి సినిమాకి రీమేక్.
ఆ ఒరిజినల్ సినిమాలో చెప్పినటువంటి అభ్యుదయ అంశాన్ని తీసేసి దానిలో సాంప్రదాయాన్ని నింపి సినిమా తీశాడు. అంటే ఒరిజినల్లో ఇద్దరు పిల్లలు మారిపోతారు. ఇండిగుట్టు సినిమాలో కూడా పిల్లలు మారిపోతారు. అంటే ఇది వాంటెడ్గా ఒక దొంగ చేస్తాడు. అంటే నా భార్య ప్రెగ్నెంటు కాబట్టి నాకు శిక్షలో కొంత తగ్గించండి అనే పద్ధతిలో జడ్జి గారిని ప్రాధేయపడతాడు. ప్రాధేయపడితే ఇంకో దొంగని కంటున్నావా నువ్వు అన్న పద్ధతిలో మాట్లాడతాడు. అంటే పుట్టుక నిర్ణయిస్తుంది అతని జీవితాన్ని అన్న టోన్లో మాట్లాడినప్పుడు ఇతను జైల్లో నుంచి తప్పించుకుని వెళ్ళి తన కొడుకుని తీసుకెళ్ళి ఆ జడ్జి గారి ఇంట్లో పడుకోబెట్టి ఆ జడ్జి గారి కొడుకుని తీసుకొచ్చి తన ఇంట్లో పెడతాడు. వీళ్ళిద్దరూ పెరిగి పెద్ద అయిన తర్వాత అక్కడ పెరిగిన జడ్జి గారి ఇంట్లో పెరిగిన దొంగ కొడుకు పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఇక్కడ పెరిగిన జడ్జి గారి కొడుకు దొంగ అవుతాడు. దొంగ అయిన తర్వాత ఈ దొంగని ఆ పోలీసు పట్టుకొని చంపేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు తిరిగి ఈ జడ్జి గారి దగ్గరికి ఈ కేసు వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆయన సీరియస్గా రియాక్ట్ అవుతాడు. రియాక్ట్ అయ్యి నేను ఎప్పుడో చెప్పాను కదా ఇలాగే జరుగుతుందని. అప్పుడు ఈ దొంగ చెప్తాడు వాడి ఇంటికి వెళ్ళి, అమ్మాయి కూడా నువ్వు శిక్ష వేసింది నీ కొడుకే, నా కొడుక్కి కాదు, నా కొడుకే నీ కొడుకుని పట్టించాడు. వాడి పెంపకం డిసైడ్ చేస్తుంది, పుట్టుక కాదు. ఎక్కడ పెరిగాడు అనే దాన్ని బట్టి వాడి వాతావరణం ఉంటుంది తప్ప పుట్టుకలు నిర్ణయించవు అని ఒక క్లాస్ చెప్పి అతన్ని జ్ఞానపరిచి వచ్చేస్తాడు. దీన్ని సాంప్రదాయంలో పెట్టి పుట్టుకే నిర్ణయిస్తుంది అని దాన్ని ఫండమెంటల్గా మార్చేసి అలవైకుంఠపురంలో అని సినిమా తీశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈయన తిరోగామి, వాళ్ళు పురోగామి. అందుచేత అలాంటి ఐడియాలు చేయటం మాత్రమే కాదు, దాన్ని పాపులర్గా జనంలోకి తీసుకెళ్ళగలిగిన నేర్పరితనం ఉన్నటువంటి వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. అతని అవసరం చాలా ఉంది వాళ్ళకి, హిందుత్వ శక్తులకి. అతన్ని వదిలేసుకుంటే ఎలా వాళ్ళు పాపం. రెండోది, ఆయన సినిమాలు మొదటి నుంచి కూడా ఆయన చిరునవ్వుతోనే ఒక సినిమాకి రాశాడు ఆయన రైటర్గా ఉన్న రోజుల్లో. ఆ రాసిన రోజుల్లో మొత్తం అతని సినిమాలన్నీ, స్వయంవరం కావచ్చు, అతను రచయితగా రాసిన నువ్వు నాకు నచ్చావు కావచ్చు, మల్లీశ్వరి, ఏదైనా తీసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా దానిలో ఒక ఫండమెంటల్ లైన్ ఉంటుంది. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం వామపక్షాలు, ఇతర పార్టీలు ఈ దేశంలో ప్రవేశించిన తర్వాత వచ్చినటువంటి రకరకాల ప్రోగ్రెసివ్ ఐడియాలజీ అనే పేరుతో ముందుకొచ్చిన నాస్తిక హేతువాద వామపక్ష ఆలోచన విధానాలన్నీ కూడా తప్పు, అవి తొక్కేసినటువంటి అభిప్రాయాలు ఈ దేశానివి. ఆ అభిప్రాయాల ప్రకారం నడుచుకోవటం చాలా అవసరం అని సినిమా ఇండస్ట్రీలో ప్రకటించిన వాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందుకని అతను పరమ ఫండమెంటలిస్టు, మోడర్న్గా కనిపిస్తాడు కానీ ఆయన ఐడియాలజీ అంతా అదే. అటువంటి వ్యక్తి మీద వీళ్ళు ఇలా దాడి చేయటం అనేది పాపం తెలియక చేసిన తప్పుగా క్షమించి వదిలేస్తాడు అనుకోండి. కీరవాణి గొడవ వేరు. కీరవాణి ఒక ఫిలసాఫికల్ లెవెల్లో తనకి అలా అర్థమైంది. ఆ అర్థమైన దాన్ని మాట్లాడే ప్రయత్నం చేశాడు, దాడి చేశారు, అది ఓకే. కానీ ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా క్రియేషన్ అనేమో అనుకుంటున్నాను నేను. అంటే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అని అనిపించింది, రాస్తారు. ఇతని చరిత్ర ఏమిటి, ఇతని గొడవ ఏమిటి, ఇతని ఐడియాలజీ ఏమిటి, ఇంత చెక్ చేసి ఉండరు. అతను తీసిన సినిమాలో కొంచెం ఆర్డ్గా కనిపించింది ఓ ముక్క, అది జనరల్గా ఫేస్బుక్లో అక్కడ పెడుతూ ఉంటారు. ఇదేమిటి ఇతని సినిమాలో ఇలాంటి షాట్ వచ్చేసింది అని. అది సరదాగా నవ్వుకోవడానికి వాడతారు. దాన్ని థియరిటైజ్ చేసి దాన్ని ఒక వార్తగా వేసేసరికి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇలా చేయటం కూడా మీడియా వ్యూహాల్లో భాగంగా మారిపోయింది. జనాలు అటెన్షన్ని గ్రాప్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ మీడియా చేస్తోంది. అలా మీడియా